హరే కృష్ణ. ఇప్పుడు ఇంద్రుడు అర్జునుడికి ఒక విద్య నేర్పించాలనుకుంటాడు. ఎలాంటిదంటే వీళ్ళు విరాట పర్వంలో ఉన్నప్పుడు ఆయన బృహన్నలుగా మారాలనమాట. మారాలంటే ఒక విద్య ఉండాలి. అలాంటి విద్యని ఇంద్రుడు ఇప్పుడు నేర్పిస్తాడనమాట. ఎలాంటిదంటే గంధర్వుల దగ్గర కిన్నెర కింపురుషులు నాట్యం చేస్తారనమాట. నాట్యం చేసినప్పుడు ఆ విద్య నట్వాంగం అనమాట. నట్వాంగం మారాలి, నాట్యం చేయాలి. అలాంటి విద్యని, నట్వాంగం విద్యని చిత్రకేతువు ద్వారా అర్జునుడికి నేర్పిస్తాడనమాట. అర్జునుడు నేర్చుకుంటాడు. ఇంకా అర్జునుడు ఇంకా స్వర్గానికి వచ్చి చాలా రోజులు సంవత్సరాలు గడిచిపోతుందనమాట. భూమి మీద కాలమానం వేరు, స్వర్గం యొక్క కాలమానం వేరనమాట. కొన్ని సంవత్సరాలు అయిపోతుంది. ఇంకా వెళ్ళే సమయం వచ్చింది. ఇంకా అర్జునుడు భూమి మీదకి రావాల్సిన సమయం వచ్చిందని ఇంకా అర్జునుడికి ఇంకా ఇంద్రుడు ఏమిస్తాడో తెలుసా? వజ్రాయుధాన్ని ఇస్తాడనమాట. వజ్రాయుధాన్ని అర్జునుడికి ఇస్తాడు. సకల దేవతలు ఆయుధాలను ఇస్తారనమాట. అసలు ఫుల్ లోడెడ్ గన్ అనమాట. అర్జునుడు ఇప్పుడు అంత సూపర్ మ్యాన్ అయిపోయాడు. అన్నీ మొత్తం ఒక గన్నులో బుల్లెట్స్ మొత్తం ఎలా నింపి ఉంచుతామో అలాంటి అర్జునుడు ఫుల్గా అయిపోతాడు అన్నమాట. సూపర్ మ్యాన్ అయిపోతాడు ఇప్పుడు అర్జునుడు. ఇంకా ఇలా ఉన్నప్పుడు స్వర్గానికి ఒక రోమస మహర్షి అని ఒక ఆయన వస్తాడనమాట. ఆ ఋషి వచ్చి చూస్తాడు. ఇంద్రసభలో సింహాసనం మీద కూర్చుంటాం చూస్తాడనమాట. ఇంద్రుడిని అడుగుతాడు, నేను ఇన్నిసార్లు వచ్చాను స్వర్గానికి, నీ పక్కన నేను ఎప్పుడూ చూడలేదు, ఎవరు ఇతను అని అడుగుతాడనమాట రోమస మహర్షి. అప్పుడు ఇంద్రుడు చెప్తాడు, నరనారాయణులైన నరుడు ఈయన నా వంశతో పుట్టాడు భూమి మీద. ఎందుకంటే శ్రీకృష్ణ పరమాత్మ భూభారహరణాన్ని తగ్గించడానికి, ధర్మాన్ని కాపాడడానికి నరుడుగా అవతరించాడు. ఆయనకి సహాయం చేయడానికి నా అంశలో పుట్టాడు అని చెప్తాడనమాట. చెప్పి ఇంకా రోమస మహర్షి గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఆయన ఎవరో ఏంటో నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఆయన గురించి చాలా ఉంది, చెప్తాను. హరే కృష్ణ.